హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో అప్పర్ బాడీ బ్యాక్ అలాగే బైసెప్స్కి రిలేటెడ్గా వర్కౌట్స్ చేస్తున్నాం. ఈ వర్కౌట్స్ అన్ని వెయిటెడ్ ప్లేట్ యూజ్ చేసుకుని చేస్తున్నాం. సో మీరు కూడా మాతో పాటు ఈ ఎక్సర్సైజెస్ చేయాలి అనుకుంటే వెయిటెడ్ ప్లేట్ తీసుకుని రెడీగా ఉండండి. ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్. హాయ్ దీపా. హాయ్. సో ఈరోజు స్టెప్పర్ అండ్ వెయిటెడ్ ప్లేట్. స్టెప్పర్ ఎందుకు అభిమానిక? ఇవాళ చేసే వర్కౌట్స్ చాలా డిఫరెంట్, మనం ముందు ఎప్పుడు చేయలేదు. సో డిఫరెంట్ వేరియేషన్స్ చేయబోతున్నాము అండ్ అది చేసినప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు న్యూ అండ్ డిఫరెంట్ అంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ, ఎందుకంటే అది చేసినప్పుడు ఓకే ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఫీలింగ్ వస్తుంది. లెట్స్ కంటిన్యూ విత్ దట్ ఫ్లో. ఓకే, బట్ బిఫోర్ దాట్ మీదే స్టెప్పర్ లేకపోయినా పర్లేదు, మీరు ఏదైనా యూ కెన్ టేక్ అ పిల్లో. మేము చేసే దాని ఎక్సర్సైజెస్ కూడా మీరు ఒక పిల్లో తీసుకుని లేదా ఒక స్మాల్ స్టూల్ ఏం లేకపోయినా పర్లేదు, టేక్ వాటర్ బాటిల్స్. సో మీ దగ్గర స్టెప్పర్, అయ్యో మా ఇంట్లో స్టెప్పర్ లేదు ఇవన్నీ ఎలా చేయాలి, సేమ్ అది రాదు కదా, ఆ ఫీలింగ్ రాదు కదా, ఆ ఇంపాక్ట్ ఉండదు కదా అని అలాంటి ఎక్స్క్యూజ్ ఇవ్వకండి. మీరు ఏమీ లేకపోయినా పర్లేదు, వాటర్ బాటిల్స్ తీసుకొని వాటర్ బాటిల్స్ యూస్ చేస్తూ కూడా ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే, సేమ్ థింగ్, కాకపోతే మనం ముందు చేసిన ఎక్సర్సైజెస్ డిఫరెంట్ వేరియేషన్, కాకపోతే డిఫరెంట్ ప్రాప్ ఉన్నప్పుడు నేను ముందు కూడా చెప్పాను దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. Let's go. First one, single arm circle, clockwise 10, anti-clockwise 10. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other way round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi hands out, in, internal ga rotate cheyali and external. So shoulders lepakandi, don't do this. Shoulders down and hand మీ thumb ni atu turn cheyandi, malli take it out and push it out. So automatic ga మీరు ikkadi nunchi rotation feel avvali. Okay, let's go. 5, 6, 7 go. 1 and 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi hands down, just shake a little bit. Did you see that? Muscles itla. Akkadi nunchi hands up and twist. So elbows drop cheyakunda, ila cheyakunda, up. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here, legs wider, hand up, bend to the side, legs koncham wide petti, go down and pulse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Ikkadi nunchi other side, hand extend chestu slowga bend to the side and 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and up. And ikkadi nunchi slowga feet together, complete ga kaadu, hip width apart and hip circles. 5, 6, 7 go. 1 and 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9 and 10. And ఇక్కడ నుంచి ఫార్వర్డ్ ఫీట్ కూడా ప్యారలల్ ఉండాలి. మళ్ళీ దగ్గరికి ఇలా పెట్టట్లేదు నేను, కొంచెం దూరంలో ప్యారలల్. అండ్ ఫార్వర్డ్ బెండ్, వెయిట్ ఫార్వర్డ్ పుష్ చేయాలి. అంటే మన టోస్ వైపు వెయిట్ పుష్ చేస్తూ యూ షుడ్ బెండ్ ఫార్వర్డ్. ఓకే, హ్యాండ్స్ అప్, ఇక్కడ నుంచి ఫార్వర్డ్ ముందుకు రీచ్ అవుతూ, పామ్స్ ఆన్ ద స్టెప్పర్. ఇక్కడ నుంచి బ్యాక్ రౌండ్ కాకుండా బ్యాక్ ఫ్లాట్, ఎల్బోస్ బెండ్ చేస్తూ కీప్ రీచింగ్ ఫార్వర్డ్. మీకు నీ స్ట్రేట్ పెట్టడం కష్టంగా అనిపిస్తే మీరు నీస్ బెండ్ చేయొచ్చు. నీ సాఫ్ట్ అండ్ అప్పర్ బాడీ డౌన్. 1, 2, 3, 4, head inside. 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ నుంచి కమ్ హాఫ్, లుక్ ఫార్వర్డ్. ఇక్కడ నుంచి బ్యాక్ కూడా ఫ్లాట్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowగా. సో మన ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి వెరీ సింపుల్. ఫస్ట్ పక్కకు పెట్టేసి మీ స్టెప్పర్ని టేక్ ఇట్ టు ద సైడ్ అండ్ ఒక హీల్ టక్ చేసి, మన టోస్ టక్ చేసి హీల్ మీద సిట్, వన్ లెగ్ ఫ్రంట్ లెగ్ రైట్ యాంగిల్. సో ఇక్కడ నుంచి కింద నుంచి పట్టుకొని ఫార్వర్డ్ బ్యాక్. సో ఇక్కడ కూడా ఫార్వర్డ్ బ్యాక్, బ్యాక్ రౌండెడ్ కాదు, ఫ్లాట్ బ్యాక్. అండ్ కొద్దిగా లీన్ ఫార్వర్డ్ అండ్ ఇన్, అండ్ ఫార్వర్డ్ అండ్ ఇన్. సో లీన్, కొంచెం ముందుకి లీన్ అవ్వండి. ఓకే, మీకు ఇలా కూర్చోవడం కష్టంగా అనిపిస్తే మీరు నార్మల్గా రెండు నీస్ సో ఇలా పెట్టేసి నీస్కి సపోర్ట్ తీసుకొని చేయండి. ఓకే, వన్ లెగ్ ఫార్వర్డ్, వన్ లెగ్ బ్యాక్, సిట్, వెనకాలకి సిట్. ఓకే, ఫ్రమ్ హియర్ ఈ పొజిషన్ ఫస్ట్ స్ట్రైట్ చేసేయండి, ఆర్మ్ స్ట్రైట్ చేసేసి కొద్దిగా లీన్ ఫార్వర్డ్, అప్పర్ బాడీ. 5, abs tight, back straight. 6, 7 and go. 1 in and up, upper body move చేయకూడదు. 2 up, 3 up, 4 up, 5 up, 6 up, 7 up, elbows in, up, 9 up, 10 and up. ఇదే పొజిషన్లో మీద స్టెప్పర్ లేకపోయినా మీరు ఒక పిల్లో పట్టుకొని ఫార్వర్డ్ లీన్ అయ్యి పిల్లో పట్టుకొని కూడా చేయొచ్చు. ఆల్రైట్, ఆర్ డంబెల్స్ ఏదైనా పర్లేదు. అదర్ సైడ్ లెగ్ స్విచ్ అండ్ సిట్ బ్యాక్. రెడీ గైస్? 5, కొద్దిగా ఫార్వర్డ్ లీన్. 6, 7 and go. 1 up, 2 elbows in, బయటికి వెళ్ళకూడదు. 3, 4, 5, 6, 7, 8, 9 and 10 and down. Okay, next one from here. So same thing. ఇప్పుడు come in the center, legs కొద్దిగా wide. ఓకే, వైడ్ పొజిషన్లోంచి హోల్డ్. సో మాకు ఇక్కడ గ్రిప్ ఉంది, మీకు ఒకవేళ గ్రిప్ లేకపోతే సైడ్ నుంచి పట్టుకోండి. ఫ్రమ్ హియర్ డౌన్, ఎల్బోస్ బయటికి కాదు, ఎల్బోస్ ఇన్. అండ్ మరి బ్యాక్ కూడా ఇలా బట్ పాప్ అవుట్ అవ్వద్దు. ఇన్, బ్యాక్ ఫ్లాట్, రీచ్ డౌన్, స్క్వీజ్, స్క్వీజ్. ఓకే, లెట్స్ గో. 5, 6, abs tight, bend forward, hold. Knees kuda soft undali, knees straight kaadu. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10.
స్లోగా కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్ మనం వీఆర్ గోయింగ్ టు లై డౌన్ ఆన్ దిస్. కాకపోతే మేక్ ష్యూర్ మీకు కంఫర్టబుల్ ఉండాలి. మీకు ఒకవేళ మరీ ఇది హార్డ్గా అనిపిస్తే మీరు ఒక టవల్ అన్న మ్యాట్ అనేది వేసుకోండి. ఐ థింక్ వీ కెన్ మేనేజ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్స్టెండ్ ఫార్వర్డ్, లై డౌన్. ఓకే, సో మేక్ ష్యూర్ మీ పెల్విక్ ఎగ్జాక్ట్లీ మీ పెల్విక్ దగ్గర ఉండాలి స్టెప్పర్. ఓకే, ఫ్రమ్ హియర్ రీచ్ డౌన్ అండ్ యూ పుష్ యువర్ సెల్ఫ్ అప్. ఓకే, సో ఇది రీచ్ డౌన్ అవుతున్నప్పుడు కూడా మీ బ్యాక్ ఎక్స్టెండ్ అవ్వాలి. రైట్, బ్యాక్ కంప్లీట్గా అప్పర్ బ్యాక్. మీరు కింద ఇలా సపోర్ట్ తీసుకోండి, మీకు పైన పెట్టుకోవాలంటే పైన కూడా పెట్టుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ లై డౌన్. ఇద్దరు ఇక్కడ కూడా ఇలా షోల్డర్స్ డ్రాప్ చేస్తూ నెక్ డ్రాప్ చేస్తూ ఉండకూడదు. ఫ్రమ్ హియర్ స్లోగా గో డౌన్ అండ్ కమ్ అప్, పుష్ యువర్ సెల్ఫ్ అప్. సో మీరు డెఫినెట్గా యూ విల్ బీ వర్కింగ్ ఆన్ యువర్ ఆర్మ్స్ యాజ్ వెల్. ఓకే, సో గో డౌన్. మరి హ్యాండ్స్ ముందుకి కాదు, ఇక్కడ షోల్డర్ ఇన్ లైన్. సో మీకు మరి ఇది డిఫికల్ట్గా అనిపిస్తే మోడిఫికేషన్, హ్యాండ్స్ ముందు పెట్టుకొని గో డౌన్, ఎల్బోస్ డౌన్, స్లోగా కమ్ అప్. ఓకే, నాట్ లైక్ దిస్. రెడీ, 5, 6, 7, abs tight and go. 1 and up, 2 up, 3 up, 4 up, 5 up, work on the back, 6 up, 7 చెస్ట్ ముందు పుష్ చేస్తుండాలి పైకి వచ్చినప్పుడు, షోల్డర్స్ బ్యాక్, 8 up, 9 up, 10 up. Slowly push yourself back and up. So next one. Next one. సో ఇక్కడ మీకు కావాలంటే మీరు డైరెక్ట్ ఫ్లోర్ మీద నీస్ ఉండొచ్చు, నీలింగ్ పొజిషన్. బట్ మేము మాత్రం స్టెప్పర్ మీద వి గోయింగ్ టు ప్లేస్ ద మ్యాట్. ఓకే, సో మా నీస్కి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. ఫ్రమ్ హియర్ నీలింగ్ పొజిషన్ అండ్ హియర్. సో ఇక్కడ నేను ప్రొఫైల్ వ్యూలో చూపిస్తాను. ఐమ్ గోయింగ్ టు సిట్ కంప్లీట్గా వెనకాల కూర్చొని కొద్దిగా ఫార్వర్డ్ లీన్ అండ్ డూ అ బైసెప్. ఓకే, సో మీరు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే, నీస్ పైన ఉండడం కష్టంగా అనిపిస్తే నించొని కూడా చేయొచ్చు. ఆల్రైట్, ఫస్ట్ ఈ నీలింగ్ పొజిషన్లో సిట్ డౌన్, వెనకాల కంప్లీట్గా హీల్స్ మీద కూర్చొని యాప్స్ టైట్, రోల్ షోల్డర్స్ వెనక్కి అండ్ కొద్దిగా లీన్ ఫార్వర్డ్, హ్యాండ్స్ ఫార్వర్డ్ అండ్ ఇక్కడ నుంచి వర్క్ ఆన్ ద బైసెప్. ఎల్బోస్ ఫార్వర్డ్ బ్యాక్ మూవ్ అవ్వకూడదు, నాట్ లైక్ దిస్. ఓకే, ఎల్బోస్ మూవ్ అవ్వకూడదు. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎల్బోస్ అక్కడే ఉండాలి అండ్ జస్ట్ వర్క్ ఆన్ ద బైసెప్. 5 లీన్ ఫార్వర్డ్, 6, 7 abs tight and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Alright, from here next one, ఇప్పుడు ఇది ఇంకొక వేరియేషన్. Now watch, we're going to stay up. ఓకే, ఇది ఆల్మోస్ట్ మన ప్లాంక్ పొజిషన్ లాగానే, కాకపోతే మనం కంప్లీట్గా వీఆర్ నాట్ గోయింగ్ టు స్టే పైకి ఉండము, మనం ఫార్వర్డ్ రీచ్ అయ్యి వెనక్కి పుల్ చేస్తున్నాం. సో ఫస్ట్ 1 arm హియర్, ఈ పొజిషన్, మనం ఈ పొజిషన్ వరకు పైకి రావాలి. సో లెగ్స్ కూడా, టోస్ కూడా కింద టచ్ అయ్యి ఫ్రమ్ హియర్ ఇది రోల్ అవుతుంది కాబట్టి మనం హ్యాండ్స్ ముందు వరకు. ఓకే, సో స్లోగా పుల్ ఇట్ బ్యాక్ అప్. స్మూత్ ఉంటుంది కాబట్టి డ్రాగ్ ముందుకి గో డౌన్ అండ్ వెనక్కి డ్రాగ్ అప్. సో అప్ చేసినప్పుడు
ఎల్బో బయటికి వెళ్ళకూడదు, ఎల్బో బాడీకి క్లోజ్గా ఉండాలి, బ్యాక్ స్క్వీజ్ చేయాలి. అదర్ హ్యాండ్ మనం సపోర్ట్ తీసుకుంటున్నాం. ఈ సపోర్ట్ తీసుకున్నప్పుడు నెక్ డ్రాప్ చేయకండి, స్టే. సో మీకు ఇలా ప్లేట్ లేకపోతే జస్ట్ టేక్ యువర్ హ్యాండ్ ఫార్వర్డ్, కమ్ బ్యాక్, స్క్వీజ్ బ్యాక్. ఓకే, నెక్ డ్రాప్ చేయకుండా, డోంట్ డూ, స్టే అప్. రెడీ గైస్? 5. దీపా, యూ కెన్ డూ ద మోడిఫికేషన్. ప్లేట్ లేకుండా నేను విష్ణు మాత్రం విల్ డూ ద actual workout. yes. Ready? So first drag forward 5, 6, 7, go hands forward and push yourself up. Venaki 1 and 2, up, squeeze your back, 3 and up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10, up. Now switch other side. I'm going to turn other side and ready? 5, 6, 7 and go. Hand forward and 2, up, 3, up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10, up, and drop, slower, push yourself up, come. So definite ka arm, upper back, lower back, anni workout today. Did you both feel that? యా, అండ్ నేను ఈ వెయిటెడ్ ప్లేట్ యూజ్ చేయకపోయినా స్ట్రెంగ్త్ యూజ్ చేస్తా కాబట్టి తెలుస్తుంది, అది ఎఫెక్ట్ ఉంది. డెఫినెట్గా ఉంటుంది. ఎస్పెషలీ మనకి విమెన్, చాలామంది లేడీస్కి ఇక్కడ ఫ్యాట్, ఆ బల్జీనెస్ అవన్నీ వస్తాయి కదా. సో ఇలాంటి ఎక్సర్సైజ్, సో బ్యాక్ ఇలా స్క్వీజ్ చేసే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే ఇక్కడ ఫ్యాట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యా, టాల్ యూజ్ చేసుకుని కూడా ఇంతకుముందు చూపించాం కదా, అది ఫ్లోర్ పైన. ఎస్, వావ్, యూ రిమెంబర్. సో అందుకనే అది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది చేసినప్పుడు విష్ణు నువ్వు చేసావు యాక్చువల్ వర్కౌట్ విత్ ద ప్లేట్. సో సో దానికి యాక్చువల్లీ వెయిట్స్ తీసుకుంటే ఇంకా ఇంటెన్సిటీ అనేది బాగా పెరిగింది అనేది తెలుస్తూ ఉంది బాగా. యా, అండ్ మనకు బికాజ్ మన కాన్సన్ట్రేషన్ అంతా దాన్ని డ్రాగ్ చేసి దాన్ని బట్టి ఉంటుంది. ఒక వైపు పోస్చర్ కంట్రోల్ చేస్తూ ఉండాలి, కోర్ ఎంగేజ్ చేయాలి, స్పైన్ స్ట్రైట్గా చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం వెయిట్ని కూడా మేనేజ్ చేయాలి. సో అందుకనే మీరు ప్రాప్స్, వేరియేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో కాన్స్టెంట్గా వేరియేషన్స్ చేంజ్ చేయడం కాదు, అట్లీస్ట్ మీరు ఫస్ట్ ఆ వేరియేషన్ మీకు కరెక్ట్గా వచ్చే వరకు యూ ప్రాక్టీసింగ్ ద సేమ్ వేరియేషన్. మీకు అది ఇంకా ఈజీ అయిపోయినప్పుడు అప్పుడు చేంజ్ ఇట్. అండ్ ఐ థింక్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాలనుకుంటా కదా, అంటే చూస్తూనే వెంటనే స్టార్ట్ చేసేస్తాం చేయడం కూడా. Correct. సో ఫస్ట్ మీరు చెప్పింది అబ్జర్వ్ చేసి దెన్ వీ స్టార్ట్ డూయింగ్, దెన్ ఇట్ విల్ బి అండ్ స్టార్ట్ విత్ ద మోడిఫికేషన్, యా, మోడిఫికేషన్, నాట్ డైరెక్ట్. ఓకే, స్ట్రెచ్ చేద్దామా? ఓకే, లెట్స్ గో. హ్యాండ్స్ అవుట్ అండ్ హోల్డ్, కొంచెం క్లోజ్గా పుష్ చేస్తుండండి. అండ్ అదర్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి ఫింగర్స్ వెనకాలకి ఇంటర్లాక్ చేసేసి మొత్తం ఇలా పామ్స్ టచ్ అవ్వాలి. ఇంటర్లాక్ చేసేసి లెగ్స్ వైడ్ అండ్ ఫార్వర్డ్ బెండ్, చెస్ట్ ఫార్వర్డ్ పుష్ చేస్తూ హెడ్ ఇన్సైడ్, హ్యాండ్స్ పైకి.
slowగా inhale, come up. And from here, hands to the side, bend to the side. Leg up, come up, other side. And come up. ఇక్కడ నుంచి స్లోగా మళ్ళీ feet together and forward, abs tight and flat back. ముందుకు. And ఇక్కడ నుంచి ఒకవేళ if you can reach elbows down, reach down with knees bend చేసి forward weight shift చేయండి. And from here come up, one arm down, arm twist, look up. So right hand down appudu right knee bend cheyandi. And switch other side. And slowly bend your knees, roll up. And that's it for today. సో చూసారు కదా, ఈ రోజు మేము చేసిన ఎక్సర్సైజెస్ అన్ని బ్యాక్, బైసెప్స్ అలాగే అప్పర్ బాడీకి రిలేటెడ్గా చేసాము. మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు యూజ్ అయ్యే కొత్త ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.